వారి ముంగిటికి వెళ్లి పరిష్కరించాలన్న లక్ష్యంతో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సైదాపురం మండలం తుమ్మల తల్పూరు గ్రామ పంచాయతీలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, భూ సమస్యల పరిష్కారంపై కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీతో పాటు మండలాభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే గ్రామంలో 2,06,54,00,000 ఈ పంచాయతీ ఖర్చు పెట్టాం. టోటల్ గా ఈ మండలంలో 139 కోట్ల రూపాయలు సైదాపురం మండలం ఖర్చు పెట్టాం. అయితే ఇప్పుడు కూడా మరి సోదరమణివి రోడ్డు ఒకటి చెప్పారు. రాపూర్ నుంచి తలుపూరు వరకు ఒక రోడ్డు, మన లిమిట్స్ లో ఉండేదానికి ఒక 6-7 కోట్లు అవుతుంది. దాన్ని కూడా ప్రాసెస్ లో పెట్టాం. సింగిల్ రోడ్డు పెడితే సింగిల్ రోడ్డు కాదు, అది డబల్ రోడ్డు కావాలని చెప్పని డబల్ రోడ్డుకి ప్రపోజల్ పంపిస్తా ఉన్నా. ఎందుకంటే సింగిల్ రోడ్ వేసేస్తే మళ్ళీ డబల్ రోడ్ వేయలేం. కాబట్టి దాన్ని ఆపి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు డబల్ రోడ్ ఏమన్నాం. రిమైనింగ్ బ్యాలెన్స్ ని మళ్ళీ 6-7 కోట్లు కావాలంటే 6-7 కోట్లు కూడా తీసిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డిఎంఎఫ్ లో గ్రాంట్ కింద ఈ గ్రామ పంచాయతీకి 1,85,00,000 పెట్టుంది. దాన్ని కూడా శాంక్షన్ చేసి మరి ఆ రోడ్లో నుంచి ఇక్కడ వరకు కూడా రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా.